ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా చతికిలపడింది. ఇంకో పక్క చూస్తే పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ రాష్ట్రంలో దాదాపుగా జీరో లెవెల్కి ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు మాత్రం తాము ఒక్కటే అని పలు సందర్భాల్లో చెప్పకనే చెప్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి తమ రాజకీయ జీవితాలు ఎలా ఉన్నా స్నేహం మాత్రం ఒకటే అని చెప్పకనే చెప్తున్నారు. మొన్న బెంగళూరులో కలిసిన ఇద్దరు ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు. ఇక వారి రాజకీయ, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాల్ని వారు ఖచ్చితంగా షేర్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇక అటు అధికార పక్ష నేతలను చూసుకుంటే అటు రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు బాగా గ్రాఫ్ పడిపోయిన టీడీపీ ప్రస్తుతం ఏపీలో కూటమిల ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు పాలన అధికారంగా ఉంది. అదేవిధంగా 2018 అప్పటి వరకు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వరకు అటు రేవంత్ రెడ్డి కూడా ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేతిలో పరాజయం, అవమానాలు పడుతూ ఎంతో వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏకైక దమ్మున్న లీడర్గా మారారు. టీ కాంగ్రెస్ పార్టీ అధినేతగా తెలంగాణ సీఎం అధికారంలో ఉండడం ఇక్కడ ఉన్న కీలకమైన అంశం. ఇక చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. ఏది ఏమైనా ఈ ఇద్దరి బంధం, స్నేహం ఇప్పటికీ అలాగే ఉందని చాలా కలయికల్లో చెప్పవచ్చు. అంటే రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడున్న పార్టీల అధినేతలు సత్సంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.